హలో ఎవ్రీవన్. ఈరోజైతే సాషా పార్క్‌కెళ్ళాలని చాలా ఫోర్స్ చేస్తుందనమాట వాళ్ళ నాన్నని. సో, ఫైనల్‌గా మేమైతే ఇంటి దగ్గరున్న పార్కొచ్చేసాము. కొంచెం వెదర్ చేంజ్ అవుతుంది. సో, అలాగని ఇండోర్స్‌లో ఉంచాలనుకుంటే అస్సలు ఒప్పుకోలేదనమాట. పార్క్ రావాల్సిందే అన్నది. ఇంకా మేము ముగ్గురమే వచ్చాం పార్క్‌కి. అప్పుడే కొంచెం వర్షం పడి నేలంతా వెట్టుగుందనమాట. అయినా సరే ఆడుకుంటానంటుంది మా బొమ్మ. ఈ మధ్య సాషా ఒక్కతైనా చాలా బాగా ఆడుకుంటుంది. అండ్ ఇంకా మళ్ళీ వర్షం పడేలాగుందని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇక్కడ ఒక యాపిల్ చెట్టు ఉంటే నాకొక పండు కావాలని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతుందనమాట. కానీ ఇలాగ ఇంటి ముందు ఉంటే వాళ్ళు పెస్టిసైడ్స్ అవి వేస్తారు కదా అని చెప్పి వద్దనుకున్నాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో కావాలని చెప్పి అక్కడే కూర్చుంది మేడం. ఇంకా ముందుకు తీసుకొచ్చినా కూడా మళ్ళీ కావాలి అన్నట్టుగా అటే పరిగెడుతుందనమాట. ఇంటికి రమ్మంటే రాను, వెనక్కి వెళ్దాం అని చెప్పి వాళ్ళ నాన్నని అటువైపే తీసుకెళ్తుంది. ఇంకా ఆప్షన్ లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాము. జస్ట్ అలాగ ఇస్తే తినకున్నా కూడా చేతిలో హోల్డ్ చేస్తుంది కదా అని చెప్పి వెనక్కి వెళ్తున్నాం అనమాట. ఎంత ఫోర్స్ చేసినా రాలేదు చూడండి. ఫైనల్గా ఒకటైతే తీసుకుంది. ఇంక ఇప్పుడు హ్యాపీ మేడం. ఇక్కడ 2 సైడ్స్ కూడా యాపిల్ చెట్లున్నాయన్నమాట. అటువైపు చాలా చిన్నవున్నాయి. ఇవి కొంచెం డీసెంట్ సైజ్‌లో ఉన్నాయి. చూసారా ఈ హంగామా తినాలని చెప్పి. కానీ ఇవి చాలా పుల్లగుంటాయి గదా! సో, అలో చేయలేదు. జస్ట్ కాసేపు పట్టుకొని తినాలనుకుంది. ఇంకా తర్వాత దానికి గూడా నచ్చలేదనుకుంటా పుల్లగనిపించేసరికి వదిలేసి పరుగులు తీస్తుంది. వాళ్ళ నాన్నకిచ్చింది కానీ ఇంకొకటి కావాలని చెప్తే మళ్ళీ వెనక్కెళ్ళి ఒకటి తీసుకొని ఫైనల్‌గా ఇంటికైతే బయలుదేరిపోయాం. దట్స్ ఆల్ ఫర్ ద మినీ వ్లాగ్. బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.